రెండేళ్లకు పైగా అధికారానికి దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ వ్యవహారాల్లో చూపుతున్న స్పందనపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో జరిగే సానుకూల పరిణామాల విషయంలో క్రెడిట్ రాజకీయాలు, అలాగే ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంశం ఇటీవల ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దాలుగా గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఈ సంస్థకు విదేశీ నిధులు కీలకంగా ఉంటాయి. కొన్ని పరిపాలనా కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేయగా ఆ నిర్ణయం సంస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. అయితే ఇటీవల ఆ లైసెన్స్ పునరుద్ధరణ జరగడం సానుకూల పరిణామంగా భావించబడుతోంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అవసరమైన నివేదికలు సమర్పించడం, అనుమతుల కోసం కృషి చేయటం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిపినట్లు సమాచారం. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖతో సమన్వయం కొనసాగిస్తూ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకలాపాల విశ్వసనీయత, పారదర్శకత, సామాజిక ప్రభావం వంటి అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ట్రస్టుపై ఎటువంటి వివాదాస్పద కార్యకలాపాలు లేవని, మత మార్పిడులు వంటి ఆరోపణలకు స్థానం లేదని స్పష్టంగా తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి ఇంటెలిజెన్స్ మరియు పరిపాలనా నివేదికను కేంద్రానికి అందజేసే ప్రక్రియలో కూడా లోకేష్ చురుకైన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. అవసరమైన ప్రతి దఫాలో ఫాలో అప్ చేస్తూ అనుమతుల ప్రక్రియ వేగవంతం కావడానికి చర్యలు తీసుకున్నారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల అనుమతుల విషయంలో కఠిన ప్రమాణాలను అనుసరిస్తుందన్న విషయం తెలిసిందే. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల నివేదికలు నిరంతర సమన్వయ కీలకంగా మారినట్లు భావించబడుతోంది. ఇదిలా ఉండగా ఈ పరిణామంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల స్పందన కూడా చర్చనీయాంశంగా మారింది. అనుమతి పునరుద్ధరణకు సంబంధించి ప్రత్యక్షంగా పాత్ర లేకపోయినా దీనిని తమ పాలనలో చేసిన చర్యల ఫలితంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో లైసెన్స్ గడువు ముగిసిన సమయంలో అవసరమైన చొరవ తీసుకోకపోవడం, కేంద్రంతో సమన్వయం లోపించడం వంటి విమర్శలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని వక్రీకరించి ప్రచారం చేయటం, ప్రస్తుత ప్రభుత్వ పాత్రను తగ్గించి చూపించే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే కార్యక్రమాలపై క్రెడిట్ తీసుకునే ధోరణి రాజకీయ చర్చకు దారితీస్తోంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహణలో ఉన్న మ్యాంచో ఫెరర్ సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యం ఇస్తున్నారని స్థానికంగా మంచి అభిప్రాయం ఉంది. ముఖ్యంగా అనంతపురం ప్రాంతంలో ఈ సంస్థకు విశ్వసనీయత ఏర్పడుతుంది. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవా సంస్థల పనితీరుపై రాజకీయ కోణంలో కాకుండా సమగ్ర దృష్టితో విశ్లేషించటం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు జరిగితే వాటిని స్వాగతించటం, వాస్తవాలను ఆధారంగా తీసుకుని చర్చించటం సమాజానికి మేలు చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.